కొన్ని కథల్ని మనం అసలు ఊహించం. కానీ విపరీతంగా నచ్చేస్తాయి. గుండెకి హత్తుకుంటాయి. అలాంటి ఒక గుండెకి హత్తుకునే ఒక కథ రాత్రి చూశాను. ఆ సినిమా పేరు 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. 'తిరువీర్' చాలా సింపుల్ క్యారెక్టర్ లాగా అనిపిస్తది గానీ, ఆ కథ ఒప్పుకోవడానికి కూడా ఒక దమ్ముండాలి. అలాంటి ఒక దమ్మున్న క్యారెక్టరే ఈ 'తిరువీర్' నటించిన 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. ఎందుకు ఈ సినిమా చూడాలి? ఎందుకు ఇంత బావుంది? ఎందుకు ఇంత బావుందని చెప్తున్నామంటే, కంటెంట్‌లోనే ఒక దమ్ముంది. ఎందుకు ఆ క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో, ఆ క్యారెక్టర్స్‌కి సంబంధించిన ఒక చిన్న కథ, ఒక చిన్న లేయర్, ఎవరి ఇంట్లో అయినా జరిగే పని, ఎవరికైనా తెలిసిన ఒక కథ. అలాంటి ఒక కథను తీసుకొని దానిలో నుంచి ఒక గొప్ప హాస్యాన్ని పుట్టించాలంటే దర్శకుడికి చాలా టాలెంట్ ఉండాలి. ఆ విషయంలో దర్శకుడికి మాత్రం నిజంగా చాలా క్లియర్ విజన్ ఉంది. అతను రాసుకున్న డైలాగులు కానీ, అతను ఎంచుకున్న క్యారెక్టర్స్ కానీ చాలా చక్కగా పలికించగలిగాడు. ఎక్కడ కూడా ఒక చిన్న బూత్ గానీ, ఒక డబుల్ మీనింగ్ గానీ లేకుండా ఎంత చెప్పాలి, కామన్ ఆడియన్‌కి ఎలాగ సెట్ అవ్వాలి, ఎలా వర్కౌట్ అవుతది, ఎంత బ్యూటిఫుల్‌గా నేరేట్ చేయొచ్చు ఒక చిన్న కథనని చెప్పేసి తనకున్న టాలెంట్‌ని చూపిచ్చాడు దర్శకుడు రాహుల్. ఇకపోతే నటీనటులు ఎలా పనిచేశారు. నటీనటులు ముఖ్యంగా అసలు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏందంటే, 'తిరువీర్' ఎట్లాగో బాగానే నటిస్తుంటాడు. ఏ బాయ్ నెక్స్ట్ డోర్‌లా ఉంటాడు. నరేంద్ర అనే ఒక క్యారెక్టర్ ఆ సినిమాలో ఆనంద్ అనే ఒక పాత్ర ద్వారా పరిచయం అవుతాడు. అలాగే సౌందర్య అనే ఒక క్యారెక్టర్. వీళ్ళిద్దరూ కూడా అసలు నిజంగా కొట్టేశారంటే కొట్టేశారు. ఎంత బ్యూటిఫుల్‌గా అంటే ముఖ్యంగా ఆ క్యారెక్టర్ చేసిన ఆనంద్ క్యారెక్టర్ చేసిన నరేంద్ర గురించి ఎంత మాట్లాడినా తక్కువే. అంటే మనకి సర్ప్రైజింగ్ ఎలిమెంట్‌లా ఉంటది సినిమా థియేటర్‌లో. ఇకపోతే సినిమా స్టార్ట్ టు ఎండ్ ఆ మ్యూజిక్‌తోని సురేష్ బొబ్బిలి చంపేశాడు. ఎంత బ్యూటిఫుల్‌గా అంటే ఏదో మనం నిజంగా ఒక శ్రీకాకుళంలో ఉన్నామా, ఒక సామర్లకోటలో ఉన్నామా, ఇట్లాగా ఇట్లా ఏరియాలోకి, ఆ ప్రాంతంలోకి మనల్ని తీసుకెళ్ళాడు. ఆ విలేజ్‌లోకి, ఆ విలేజ్ వాతావరణంలోకి. ఇకపోతే టీనా శ్రావ్య అనే ఒక కొత్త అమ్మాయి హీరోయిన్‌గా నటించింది. ఎంత బ్యూటిఫుల్‌గా, ఎంత ముద్దుగా, ఒక తెలుగు అమ్మాయి, ఒక క్యూట్‌గా ఆ క్యారెక్టర్‌కి ఎలా కావాలో అలా ఉండింది ఆ అమ్మాయి. వీళ్ళందరినీ కాస్ట్ చేసిన ఒక దర్శకుడు గాని, ఆ సినిమాకి సంబంధించిన ఎవరైనా కూడా, నిర్మాతలైనా కూడా, ఎవరైనా కూడా ఆ కాస్ట్ అలాగ సెట్ చేసుకొని, ఇలాంటి ఒక కథ కోసం పలానా ప్రాంతానికెళ్ళి తీయాలనుకోవటమే ఈ సినిమా సక్సెస్. అక్కడే వాళ్ళు పెద్ద సక్సెస్ సాధించారు. సురేష్ బొబ్బులి లాంటి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టరు, ఒక కథకి ప్రాణం ఎలా పెట్టాలి, అక్కడ ఎక్కడ లేపాలి, ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో ఏం చెప్పాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా క్షుణ్ణంగా తెలుసు అతనికి. చాలా నీట్‌గా కూడా కథను నేరేట్ చేపిచ్చారు. చాలా తక్కువ టైము 2 గంటల పాటు ఉంటది సినిమా. అలా వెళ్తాం, నవ్వుకుంటాం, ఇలా వచ్చేస్తాం. కళ్ళ ముందు ఈ 5, 6 క్యారెక్టర్లు అలా ఉండిపోతాయి. ముఖ్యంగా రోహన్ రాయ్ అనే ఒక చిన్న కుర్రోడి క్యారెక్టర్ గురించి చెప్పాలి. ఎంత బ్యూటిఫుల్‌గా చేశాడంటే, నిజంగా మన చుట్టూ ఉండే క్యారెక్టర్స్‌లో కూడా మధ్యలో ఒకడెవడన్నా ఉంటాడు ఇలాగా. ఇలాంటి బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ అన్నీ కలగలిపి ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా పేరే 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. థియేటర్‌లో చూడండి. ఆ థియేటర్‌లో కొన్ని వందల మందితో పాటు మనం కూడా నవ్వుతుంటే ఉండే హాయిని అనుభవించండి. డెఫినిట్‌గా మీరు ఎంజాయ్ చేస్తారు. ఇది చాలా కాలం తర్వాత మంచి హానెస్ట్‌గా అటెంప్ట్ చేసిన ఒక బ్యూటిఫుల్ డ్రామా. ఈ డ్రామాని మనందరం అలా చూస్తూ ఉంటే వచ్చే ఎంజాయ్‌మెంట్, కిక్ వేరని నేను నమ్ముతున్నాను. మీరు గూడా నా మాట విని మీరెళ్తే మీరు గూడా అలానే ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'కి టాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3.25 ఔట్ ఆఫ్ 5. నేను మీ శివ మల్లాల.